హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడే లోపే అందమైన సీతాకొక చిలుకగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతూ ఉంటుంది. సో మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. సో కష్టం వచ్చిందని బాధపడడం కాదు, ఓర్పుగా ఉండాలి. ప్రాబ్లంకి సొల్యూషన్ని ఆలోచించాలి. ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అనేది ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి. సో దానికి ఒక సొల్యూషన్ని ఆలోచించాలి. బాధపడుతూ పిరికి వాళ్ళలాగా అక్కడే ఉండిపోవడం కాదు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటనేది ఆలోచించామనుకోండి, సో ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం గెటిన్ అవ్వగలుగుతాం. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు ఉంటాయి, అదేవిధంగా సుఖాలు కూడా ఉంటాయి. అన్ని సమపాలంలో ఉంటేనే దానిని జీవితం అంటారు. సో మనుషులకు కాకుండా ఎవరికి ఉంటాయి కష్టాలు? మనుషులకే కదా ఉండేటివి. సో మనం మనుషులం కాబట్టి దేన్నైనా సాధించగలం. కాబట్టి కష్టం వచ్చినప్పుడు దృఢ సంకల్పంతో ఖచ్చితంగా మనం స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే కొంతమంది ఎదుటి వాళ్ళు స్టేటస్లో పెట్టుకున్న ఫొటోస్ని, వీడియోస్ని, అలాగే ఇన్స్టాలో పెట్టుకున్న రీల్స్ని, సోషల్ మీడియాలో పెట్టుకున్న ఫొటోస్ని చూస్తే అబ్బా వాళ్ళ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంది, అసలు వాళ్ళ లైఫ్లో కష్టాలే లేవో అనేసి ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు. సో ఎవరికి లేవు కష్టాలని చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ఫోటోని అప్లోడ్ చేశారంటే దానికి ముందు ఎన్ని ఫొటోస్ వాళ్ళు దిగి ఉంటారో అందులో బెటర్ దెన్ ఉన్న దాన్నే అప్లోడ్ చేసి ఉంటారు. అది ఆలోచించండి. సో అలాగే వాళ్ళ లైఫ్లో కూడా చాలా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. వాళ్ళ కష్టాలని వాళ్ళు చెప్పుకోరు, వాళ్ళు హ్యాపీగా ఉన్న మూమెంట్స్నే షేర్ చేసుకుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. సో ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం కాదు, మన లైఫ్ మనము ఎలా ఉంది అనేది ఆలోచించాలి. ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. సో ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మీరు ఉన్న హ్యాపీనెస్ని కోల్పోకుండా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోండి, దాని గురించి ఆలోచించండి. ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించండి, ఖచ్చితంగా సొల్యూషన్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా మీకు ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా మీరు గెటిన్ అవ్వగలుగుతారు, ధైర్యంగా ఎదుర్కొంటారు. కాబట్టి ప్రాబ్లం వచ్చిందాన్ని బాధపడడం కాదు, ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించండి, ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. సో వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది, నా లైఫ్లో కష్టాలు ఉన్నాయని కాదు. సో మీ లైఫ్లో కూడా కష్టాలు కొన్ని రోజులే ఉంటాయి. శాశ్వతంగా దేవుడు అందరికీ కష్టాలు మొత్తము లైఫ్ లాంగ్ ఇవ్వడు, ఖచ్చితంగా కష్టాలు ఇస్తాడు, అదేవిధంగా సుఖాలు కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఓర్పుగా ఉంటే ఖచ్చితంగా సుఖాలు కూడా మనకి లైఫ్లో దొరుకుతాయి. కాబట్టి ఫస్ట్ కష్టాన్ని ఎదుర్కొంటే మీరు ఎంత కష్టం విలువ తెలుసుకుంటారో జీవితంలో అంత సుఖపడతారు. సో ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్తో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.